ఇప్పుడు మనం లింగంపేట్ రైల్వే జంక్షన్కి దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూడబోయేది వచ్చేసి పల్లె ప్రకృతి ఉద్యానవనం. మన రాష్ట్రంలో అన్ని ఉద్యానవనాలు ఒకేలా ఉంటాయి, పెద్ద తేడా ఏం లేదు. కానీ దీని ఒక్కదానికి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంతర్గం శివార్లలో ఉన్న ఈ ఉద్యానవనానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి ఒక్క ఉద్యానవనం ఊరి మధ్యలో లేదా ఊరికి ఒక పక్కన ఊరి చివరన ఉంటుంది. ఇది ఊరి ప్రారంభంలోనే ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే అంతర్గం చెరువు. ఈ చెరువు ఉద్యానవనం రెండు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఈ అమరికతోటి వచ్చేవారి అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వచ్చిన తర్వాత ఈ ఒడిలో సేదతీరుతూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ అట్లానే మరి మైమర్చిపోతూ ఉంటారు. జైత్యాల జిల్లా కేంద్రానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉద్యానవనం చూపర్లను ఎంతో ఆకర్షిస్తూ ఆహ్లాదకరంగా పిల్లలందరూ సేదతీరేలా వాళ్ళ హాలిడేని ఒక మరపురాని మధురానుభూతిలా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ కేవలం పిల్లలే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల్లో నిలవైన బతుకమ్మ ఇక్కడ ఆడుతారు. బతుకమ్మ సందర్భంలో కూడా ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ బతుకమ్మలు ఆడడానికి ఛాన్స్ అనేది ఉంది. యష్ మళ్ళీ అనే వాళ్ళు ఎక్కుతున్నారు. మనం ఇక్కడ కూర్చుందామా?